హాయ్ గైస్! ఈ వీడియోలో మనం అసలు పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి? అండ్ ప్రింట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఏంటి అనేది తెలుసుకుందాం డీటెయిల్‌గా. బై దిస్ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకేంటంటే అసలు వీఎస్ కోడ్‌లో ఒక పైథాన్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అందులో పైథాన్ కోడ్‌ని ఎలా రాయాలి? ఒక పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి అనేది తెలుసుకుంటారు. దాంతో పాటు ప్రింట్ అనే ఫంక్షన్ అంటే ఏంటి? అవుట్‌పుట్ అంటే ఏంటి? అనేది డీటెయిల్‌గా డిస్కస్ చేస్తామనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేటప్పటికి అసలు పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనంటే, మనం ఒక ఫైల్‌లో పైథాన్ ఫైల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ డాట్ పీవై అని ఒక ఫైల్ క్రియేట్ చేశారనుకుందాం. అందులో మీరు కోడ్ రాస్తారు కదా! లైక్ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తారు కదా! ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఏమంటామంటే సింపుల్‌గా ఒక పైథాన్ ప్రోగ్రామ్ అని అంటామనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఒక వీఎస్ కోడ్‌లో మన ఫైల్‌ని ఎలా పైథాన్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దామనమాట. ఓకే. మీరు డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం పైథాన్‌కి సంబంధించి. రైట్ క్లిక్ చేసి, న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్. ఓకే. పైథాన్ ప్రోగ్రామింగ్ అని దానికి నేమ్ పెడుతున్నాను. ఓకేనా? ఓకే. ఒక డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు వీఎస్ కోడ్ ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసింది ఓపెన్ చేద్దాం. ఓకే. వీఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. యెస్. ఇక్కడికొచ్చేటప్పటికి చూడండి. ఓపెన్ ఫోల్డర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేద్దాం. అంటే మన ఫోల్డర్‌ని మనం ఓపెన్ చేసి, అందులో మనం పైథాన్ కోడ్స్ అనేవి రాసుకుందాం. డెస్క్‌టాప్‌లో క్రియేట్ చేసాం. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేశాను ఫోల్డర్. ఓకే. ఇక్కడ చూడండి మన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్ అనేది మనకి వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిపోయింది. ఇందులో మనం మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది మనం రాసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫైల్ అని చూపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి. న్యూ ఫైల్. ఇక్కడ మన నేమ్ ఇస్తామనమాట. ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అని పెడతాను. డాట్ ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలనమాట. మన యొక్క ఫైల్ అనేది పైథాన్ ఫైల్ కాబట్టి డాట్ పీవై అని ఇస్తామనమాట. సో దట్ మనకి చెప్తుందనమాట. ఈ ఫైల్ అనేది పైథాన్ ఫైల్ అని. ఓకేనా? ఎంటర్. సో, ఇక్కడ మనం పైథాన్ కోడ్ అనేది రాయొచ్చనమాట. ఈ విధంగా మనం వీఎస్ కోడ్‌లో మనం పైథాన్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాసేద్దామనమాట. ట్రెడిషనల్‌గా హెలో వరల్డ్ రాయడం అనేది ట్రెడిషన్ కదా! ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా కూడా. సో, ఫస్ట్ మనం హెలో వరల్డ్ అనేది రాద్దామనమాట. సో, ప్రింట్ హెలో వరల్డ్ ఓకేనా? ఇది రాద్దాం. ప్రింట్ హెలో వరల్డ్. ఓకే. మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాసేసాం. ఇది సేవ్ చేయాలి అంటే మీరిక్కడ ఫైల్‌లోకెళ్ళి సేవ్ అనైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే కంట్రోల్ ఎస్ అని కూడా ప్రెస్ చేయొచ్చనమాట. సో, మన ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అంటే, మనం సింపుల్‌గా 2 వేస్‌లో రన్ చేయొచ్చు. ఇక్కడ టెర్మినల్‌లోకి వెళ్ళి, న్యూ టెర్మినల్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మనం పైథాన్ ప్రోగ్రామ్స్‌ని రన్ చేయాలి అంటే, మనకు ఒక కమాండ్ అనేది ఉందనమాట. అదేంటంటే పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పీవై. ఫైల్ నేమ్ ఏంటండి? ఫస్ట్ డాట్ పీవై. ఓకే. ప్రెస్ ఎంటర్. చూసారా? హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది అవుట్‌పుట్ లాగా. సో, ఇక్కడ పైథాన్ అనేది ఏంటి అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ లాగనమాట. సో, పైథాన్ ఇంటర్ప్రిటర్‌ని యూజ్ చేసుకొని ఈ ఫైల్‌ని రన్ చెయ్యు. ఈ ఫైల్ ఏంటి? ఫస్ట్ డాట్ పీవై అనేది. ఓకేనా? ఈ విధంగా రన్ చేయొచ్చు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. లేదు అనుకుంటే మనకు సింపుల్‌గా ఇక్కడ చూడండి రన్ అనేది ఉంది కదా! రన్ అనేది క్లిక్ చేసి కూడా మనం రన్ చేయొచ్చనమాట. చూసారా? హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. అసలు ఈ ప్రింట్ అనే ఫంక్షన్ అనేది ఏంటి? అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాసేసాం. దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కూడా రన్ చేసేసాం. ఓకేనా? ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏమొచ్చిందండి? మీరు టెర్మినల్‌లో చూస్తే హెలో వరల్డ్ అనేది అవుట్‌పుట్ వచ్చింది కదా! అసలు అవుట్‌పుట్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ, రిజల్ట్ కానీ డిస్‌ప్లే అవుతుందో దాన్ని మనం అవుట్‌పుట్ అంటామనమాట. జనరల్‌గా ఏ ప్రోగ్రామ్ అయినా సరే సమ్ ఇన్‌పుట్ తీసుకుంటుంది. సమ్ ప్రాసెసింగ్ అనేది లోపల జరిగి మనకొక అవుట్‌పుట్ రిజల్ట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుందనమాట. ఓకే. థిస్ ఈజ్ అవుట్‌పుట్ అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ప్రింట్ అని మన ఫస్ట్ ప్రోగ్రామ్‌లో మనం ఏం రాసాం?
ప్రింట్ హెలో వరల్డ్ అని రాసాం కదా! అసలు ఈ ప్రింట్ అనేది ఏంటి అంటే, మనం దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ప్రింట్ అండ్ రౌండ్ బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి. ఆర్ పెరాంథసిస్ అంటాం వీటిని. ఓకేనా? ఈ ప్రింట్ అనేది ఏంటంటే, పైథాన్‌లో ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. అంటే పైథాన్ తోనే మనకి ఫంక్షన్స్ అనేవి వస్తాయన్నమాట బిల్ట్ ఇన్‌గా. మనం రాయం. ఓకేనా? సో, ప్రింట్ అనేది ఏంటంటే, ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అన్నమాట. వీటినేమంటామంటే రౌండ్ బ్రాకెట్స్ ఆర్ పెరాంథసిస్ అంటాము. మనం ఈ పెరాంథసిస్ లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఇస్తామో, అది ఆ ప్రింట్ అనే ఫంక్షన్ అనేది తీసుకుంటుందనమాట. ఓకేనా? సింపుల్‌గా మనం ఒకవేళ ఇలా డబుల్ కోట్స్‌లో ఇందాకేమిచ్చాం? హెలో వరల్డ్ అనేది డబుల్ కోట్స్‌లో ఇచ్చామనమాట. మనం ఇలా డబుల్ కోట్స్‌లో ఏదైనా మెన్షన్ చేస్తే, దాన్ని మనం ఏమంటామంటే ఏ టెక్స్ట్ అయినా అవ్వచ్చు. నంబర్స్ అయినా ఏదైనా టెక్స్ట్ అవ్వచ్చు. ఇలా డబుల్ కోట్స్‌లో మనం ఇస్తే గనక దాన్ని మనం స్ట్రింగ్ అని అంటారు. ఓకేనా? స్ట్రింగ్ అని అంటామన్నమాట. ఓకే. ఏదైతే మనం డిస్‌ప్లే ఇక్కడ సపోజ్ హెలో అనేది డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. సో, డబుల్ కోట్స్‌లో హెలో అని ఇస్తాం. ఒకవేళ మీరు వెల్కమ్ అనేది డిస్‌ప్లే చేయాలనుకుంటుంటారు స్క్రీన్ మీద. సో, డబుల్ కోట్స్‌లో వెల్కమ్ అనేది ఇస్తారు. సో, ఇది మనం ప్రింట్ ఫంక్షన్‌కి ఇస్తే మనకి వెల్కమ్ అనేది మన స్క్రీన్ మీద కనిపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ నేమ్ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. హరినోవా అని. ఓకే. మీరు ప్రింట్ ఫంక్షన్‌కి డబుల్ కోట్‌లో హరినోవా అనే ఆ డేటా ఇస్తాము. సో, అది మనకి హరినోవా అనేది ప్రింట్ చేస్తుందనమాట. స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక నంబర్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటారనుకోండి. ఆ ప్రింట్ లోపల జస్ట్ నంబర్ ఇస్తే సరిపోతుందనమాట. దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. సింపుల్‌గా అసలు ప్రింట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే దానికిస్తామో దాన్ని ఎగ్జాక్ట్‌గా డిస్‌ప్లే చేస్తుందనమాట. వాటెవర్ వి గివ్ ఇట్ ప్రింట్ ఫంక్షన్ విల్ డిస్‌ప్లే ఇట్ అనమాట. ఓకేనా? అయితే బిగినర్‌గా మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే కామన్‌గా ఇప్పుడు మనం ఏదైనా ప్రింట్ చేయాలి ఒక టెక్స్ట్‌ని సంథింగ్ అనుకున్నప్పుడు కోట్స్ అనేవి మిస్ చేయొచ్చు. ఓకే. ఫర్గెట్టింగ్ యువర్ కోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హెలో వరల్డ్ అని ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కోట్స్ మిస్ చేద్దాం. ఓకేనా? కోట్స్ మిస్ చేసి సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే. రన్ చేస్తే ఏమొచ్చిందండి ఇక్కడ? నేమ్ హెలో ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇక్కడ ఏం తీసుకుంటుందంటే దీన్ని ఒక వేరియబుల్ లాగా తీసుకుంటదనమాట. ఓకేనా? ఒక వేరియబుల్ లాగా తీసుకుంటది. ఒక వాల్యూ కింద తీసుకోదు. సో, అక్కడ వేరియబుల్ అనేది లేదు ప్రీవియస్‌గా. సో, అందుకే వేరియబుల్ ఈస్ నాట్ డిఫైన్డ్. నేమ్ హెలో ఈస్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. వేరియబుల్స్ అనేవి మనం వేరియబుల్ కాన్సెప్ట్‌లో చూద్దాం. ఇలా వేరియబుల్స్ కాదు ఒక వాల్యూ ఇది హెలో అనేది ఒక టెక్స్ట్. సో, దాన్ని మనం స్ట్రింగ్ లాగా ఇవ్వాలన్నమాట. అంటే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్‌లో ఇవ్వచ్చు. ఓకే. చూడండి. సేవ్ చేద్దాం. రన్ చేద్దాం. చూడండి హెలో అనేది ప్రింట్ అయింది. ఇది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట మీరు చేసేది. ఎగ్జాక్ట్‌గా ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని మనం డబుల్ ఆర్ సింగిల్ కోట్స్‌లో ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెరాంథసిస్ అనేది మర్చిపోవడం అన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేశారు పెరాంథసిస్. ఒకవేళ క్లోజ్ చేయలేదనుకోండి. సో, అప్పుడు కూడా ఎర్రర్ వచ్చిద్దన్నమాట. ఒకవేళ రన్ చేసామనుకోండి చూడండి. ఏముంటుంది? నెవర్ క్లోజ్డ్. ఓపెన్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయలేదు అని చూపిస్తుందనమాట. ఓకే. మనం ఈ బ్రాకెట్స్ అనేది కూడా ఫంక్షన్‌వి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాంగ్ ఫైల్ నేమ్. ఒకవేళ మీరు రన్ చేసేటప్పుడు ఏంటంటే పైథాన్ ఫస్ట్ అలా కాకుండా మనం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డాట్ పీవై అని ఇవ్వాలి. ఎక్స్‌టెన్షన్ కూడా ఇవ్వాలనమాట. ఓకే. మనం కరెక్ట్‌గా ఎలా చేయాలి అంటే పైథాన్ స్పేస్ ఫస్ట్ డాట్ ఫైల్ నేమ్ ఏదైతే అది ఇస్తామో పీవై అనేది ఇస్తామనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఆహ్, ఒక బిగినర్స్‌గా చేసే మిస్టేక్స్‌ని తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు మనం ఒకసారిగా రీక్యాప్ చేస్తే ఈరోజు ఏం నేర్చుకున్నామంటే అసలు పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఓకే. ఒక పైథాన్ ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అసలు డాట్ పీవై ఎక్స్‌టెన్షన్ అనేది ఏంటి? సింపుల్‌గా ఎక్స్‌టెన్షన్ అనేది ఏం చెప్తుందంటే ఇది ఒక పైథాన్ ఫైల్ అనేది చెప్తదనమాట. ఓకేనా? అసలు పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి? అవుట్‌పుట్ అంటే ఏంటి? ప్రింట్ ఫంక్షన్ ఏంటి? అనేది డిస్కస్ చేసాం. ఇలా సింపుల్‌గా మీరు వీఎస్ కోడ్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనం సింపుల్‌గా ఆన్‌లైన్ కంపైలర్స్ కూడా యూజ్ చేయొచ్చనమాట. ఓకే. సింపుల్‌గా ఆన్‌లైన్‌లోకెళ్ళి ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అని టైప్ చేస్తారు. మన ప్రోగ్రామీస్ వాడతాం మోస్ట్ కామన్‌గా. ఇక్కడికొచ్చి సో, ఇక్కడ మీరేంటంటే ఇక్కడ చూడండి. ఇది తీసేసి ప్రింట్ హెలో వరల్డ్ అని రాస్తాం. ఓకే. హెలో వరల్డ్. ఇక్కడ మీరు రన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే రన్ అవుతుంది మన ప్రోగ్రామ్ అనేది. అవుట్‌పుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. చూడండి. హెలో వరల్డ్ వచ్చింది. కోడ్ సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ సక్సెస్‌ఫుల్.
ఓకే. ఈ విధంగా మీరు సింపుల్‌గా ఆన్‌లైన్ కంపైలర్స్ అనేవి యూజ్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే, మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే ఇంపార్టెంట్ టాపిక్ పైథాన్ కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.